హలో అండి, నేను మీ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత. ఇవాల్టి వీడియోలో మనం గురక గురించి తెలుసుకుందాము. చాలా మందికి ఈ గురక అనే ప్రాబ్లం ఉంటూ ఉంటుంది, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. దీనికి మెయిన్ రీజన్ ఒబెసిటీ అండి, సెంట్రల్ ఒబెసిటీ. అంటే మీ పొట్ట భాగంలో కొవ్వు కనుక ఎక్కువ పేరుకుపోతే దానికి గురకొచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆ వెయిట్ మీకు పైకి తన్ని లంగ్స్ మీద పడి మీకు గురక రావడం మొదలెడుతుంది. సో ఇలా కాకుండా చిన్న పిల్లల్లో కూడా గురక చూస్తూ ఉంటాం. ఈ పిల్లల్లో వాళ్ళకి ఎడినాయిడ్స్ లాంటివి ఉంటే ముక్కులో ఆ ఎయిర్వే ప్యాసేజ్ని బ్లాక్ చేస్తూ ఉంటాయి. సో వాళ్ళు నోరు తెరిచి గాలి పీల్చుకుంటూ ఉంటారు. ఇది చాలా డేంజరస్ సిమ్టమ్. సో ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయేమో మీ పిల్లల్లో గమనించుకుని ఖచ్చితంగా డాక్టర్కి చూపించాల్సిన అవసరం ఎంతో ఉంది. దాని తర్వాత పిల్లల్లో లావుగా ఉన్న పిల్లల్లో కూడా మనం గురక గమనిస్తూ ఉంటాం. సో వీళ్ళకి వెయిట్ రిడక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ గురక అన్నది మనం చాలా గమనించుకోవాల్సిన విషయం. ఎందుకంటే గురక వల్ల మనకి తెలిసేది ఏంటంటే నిద్ర ఒకటి డిస్టర్బెన్స్ అవుతుంది, సరిగ్గా నిద్రపోలేరు. అలాగే గురక పెడుతుంటే మన బాడీకి ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. మన బ్రెయిన్కి ఆక్సిజన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఆక్సిజన్ లెవెల్స్ బాడీలో తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది గురక వల్ల. కాబట్టి దాన్ని మనం ఖచ్చితంగా కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అలాగే గురక పెడుతున్నప్పుడు మనకి ఒంట్లో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో కాబట్టి మీ పిల్లలు కానీ ఇంట్లో ఎవరైనా గురక పెడుతూ ఉంటే దానికి రీజన్ ఏంటి అన్నది కనుక్కుని కన్సర్న్ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేసి ఆ గురక అనే ప్రాబ్లమ్ని దానికి సొల్యూషన్ వెతుక్కోవడం చాలా అవసరం. గురకే కదా అని నెగ్లెక్ట్ చేయకండి. దానివల్ల ఫ్యూచర్లో వేరే ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్స్ యూ. థ్యాంక్ యూ.